తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారుల్లో విష్ణు భక్తులు వైష్ణవాన్ని, శివభక్తులు శైవాన్ని పరిడవిల్లేలా ఉద్యమ రూపమెత్తారు. 12వ శతాబ్దంలో శివ పరమాత్మను, శైవ మతాన్ని, వీరశైవులైన 5 ప్రవక్తలు అచంచల దీక్షాధారులై వ్యాప్తి గావించారు. వారిలో సిద్ధేశ్వరుడు పరమ శివభక్తునిగా వెలుగొందాడు. మరాఠా సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా, మానవ సేవయే మాధవ సేవగా కృషి చేశాడు. కొంతమంది భక్తులు సైతం భగవంతుని స్థాయిలో పూజలందుకుంటారు. ఆ తీరులో సిద్ధేశ్వరుడు తన స్వామి అయిన పరమేశ్వరుణ్ణి రత్నేశ్వరునిగా చెంతనే కొలువు తీర్చుకొని ఓ మందిరంలో నెలకొన్నాడు. దేవుడు, దైవ సేవకుడు ఇరువురూ పూజలందుకుంటున్న దివ్యారామం మహారాష్ట్ర లాతూర్ పట్టణంలోని శ్రీ సిద్ధేశ్వర రత్నేశ్వర దేవస్థానం. నేటి తీర్థయాత్రలో పౌరాణిక చారిత్రక కట్టడమై వెలుగొందుచున్న ఆ ఆలయాన్ని వీక్షిద్దాం. పన్నెండవ శతాబ్దం భక్తి ఉద్యమాలకు ఆలవాలమైన శతాబ్దం. వైష్ణవం ఒకవైపు, శైవం వీరశైవంలా మరోవైపు శివమెత్తి రుద్రతాండవమాడిన కాలమది. అల్లమ్మ ప్రభు, సిద్ధరామేశ్వర్, బసవಣ್ణ, అక్క మహాదేవి, దేవర దాసిమయ్య వంటి వారు పంచపాండవుల వలె పంచ ఈశ్వర భక్తులై శైవాగమ వ్యాప్తికై నడుంకట్టారు. అందుకే ఈ 5 దైవ సమానులై జనుల ప్రణతులు అందుకుంటున్నారు. రాష్ట్రకూటుల నిలయమైన లాతూరు పట్టణంలో తామ్రధ్వజుడైన మహారాజుచే నిర్మితమైన ఆలయం ఈ సిద్ధేశ్వర రత్నేశ్వర దేవస్థానం. ఈ ఆలయాన సిద్ధేశ్వరుణ్ణి రత్నేశ్వరునిగా కొలువయున్న జగత్పితరుడైన శివుణ్ణి దర్శించుకుందాం. అతడు ఓ భక్తుడు, అంతకుమించి కార్యదీక్షాపరుడు. ఆ కార్యదీక్షాపరుడు ఓ కర్మయోగి, అచంచల తపస్వి. ఆ తపస్వి వీరశైవమే తన ఊపిరిగా శ్వాసించిన సిద్ధుడు. ఆ సిద్ధుడు ఈ సిద్ధరామేశ్వరుడు అనిపించుకున్నాడు. ఈ సిద్ధేశ్వరుడు ఈశ్వరుణ్ణి, సాక్షాత్తు ఆ శివుణ్ణే ప్రత్యక్షం చేసుకున్నాడు. శివునితో మాట్లాడి, శివునితో తిరిగి, శివునికి తానే తినిపించి, మల్లన్నా మల్లన్నా అని నోరారా పిలిచి, కనిపించకపోతే వెతుక్కుంటూ శ్రీశైలమొచ్చి, శ్రీశైల మల్లన్న లోగిలిలో శివభక్తుడనిపించుకున్న అభినవ భక్త కన్నప్ప శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆ సిద్ధేశ్వరుడే సిద్ధరామేశ్వరునిగా అచంచలమైన శివభక్తి తత్పరతతో దైవమంతటి వాడై లాతూరు ఆలయాన పూజలందుకుంటున్నాడు. అంతేకాదు, తన చెంతనే తన స్వామి అయిన పరమేశ్వరుణ్ణి కూడా రత్నేశ్వరుడిగా కొలువై ఉండమన్నాడేమో. ఈ సిద్ధేశ్వరుని ఎదుటనే లింగాకృతిని దాల్చి నెలకొని ఉన్నాడు. భక్తుని కోసం వచ్చిన భక్తులందరి చేత తొలి పూజలందుకొని తన భక్తునికి అర్చనలందేలా చూస్తున్నాడు. త్రిమూర్త్యాంశజుడైన దత్తాత్రేయుడు పూజలందుకున్నట్లే శ్రీకృష్ణ భక్తుడు వల్లభాచార్యుడు పుష్టి మార్గీయుడై శ్రీకృష్ణావతారుని వలె అర్చనలు అందుకున్నట్లే షిరిడీ క్షేత్ర నిలయ సాయిబాబాలాగా, అక్కల్కోట క్షేత్రంలోని స్వామి సమర్థల ఈ సిద్ధరామేశ్వరుడు కూడా శివారాధకులందరి దైవంలా, వీరశైవుల పాలిట ప్రత్యక్ష దైవంలా పూజలందుకుంటున్నాడు. ఓ వెండి మకర తోరణం కింద పంచపడగల నాగేంద్రుడు ఛత్రం వలె నీడపట్టగా, ఆ సిద్ధుడు మీసాల రాయునిలా, గులాబీ రంగు తలపాగా చుట్టుకున్న మరాఠీ పెద్దాయనల మూల విరాట్టుగా ప్రతిష్ఠితుడయ్యాడు ఈ ఆలయంలో. అలా భక్తులందరి కొలుపులు అందుకుంటున్నాడు. పలు వర్ణాలతో కూడిన పాలరాతి పలకలను అమర్చిన కుడ్యాలున్న గర్భాలయమూర్తిగా అలరారుతున్నాడు. తీర్థయాత్రికులై వచ్చిన వారికి కనువిందు చేసేలా సిద్ధేశ్వరుడు దర్శనమిస్తుంటాడు. నిశ్చలమైన ముఖ కవళికలతో, అదిగో నా శివుడు, ముందు అతన్ని పూజించి నన్ను పూజించండి అని అన్నట్లుగా ఉంటాడు. ఆ సిద్ధరామేశ్వరుని ముఖారవిందానికి తెల్లటి త్రిపుండ్రాల మధ్య చందనం, ఎర్రని కుంకుమబొట్టు ఎంతో అందాన్నిస్తుంది. పూమాలలు,
తగు ఆభరణాలతో పాటు ఆ శిరోభాగానికి చుట్టూ పలు శిల్పాకృతులున్న మకరతోరణ పాదభాగం కానవస్తుంది. ఇన్ని అలంకారాల మధ్య సిద్ధేశ్వరుని రూపం ఎంతో నేత్రపర్వంగా ఉంటుంది. ఆ సిద్ధేశ్వరుని ముందు భాగాన నేలమట్టానికి ఇంకా దిగువ భాగంలో రత్నేశ్వర శివలింగం ప్రతిష్ఠితమై నిత్య గంగాభిషేకం మధ్య పూజలందుకుంటుంది. శివునికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో పూజిస్తారు. అలా అర్చించిన బిల్వాలలో కొన్ని బిల్వాలు శివుని శిరమున అలంకృతమై ఉండగా పైనుంచి వ్రేలాడే గళంతిక అనే ఆకాశధారా పాత్రలోంచి పవిత్రోదకం జాలువారుతుంటుంది. నెత్తిన బిల్వాలనుంచుకొని నిరంతర గంగాజలపాతంతో నిత్యాభిషిక్తుడై ఆ రత్నేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూనిశీధిని తమః ప్రబంధ బంధ కంధర నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సింధురః కళానిదాన బంధుర శ్రియం జగద్ధురంధర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమచ్చటా విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే. గర్భాలయ ముఖద్వారం కూడా ఎంతో లతామయంగా ఉండడమే కాదు, దాని అగ్రభాగాన గణపతి ప్రతిమ, ఇంకా పైన పంచపడగల నాగేంద్రుడు ఉంటాడు. ఎదురుగా నల్లని శిలామూర్తిగా నందీశ్వరుడుంటాడు. ఆ నందీశ్వరునికి సమీపంలోనే ఒక కూర్మం ఎంతో పవిత్రమైన చిహ్నంలా ప్రతిష్ఠితమై ఉంటుంది. శైవాగమ ఆలయాన వైష్ణవాంశ తాబేలుండడం, ఆ శ్రీకూర్మానికి బహుపుష్ప శోభితంగా అలంకృతమై పూజలందుకోవడం ఒక విలక్షణమైన ఆధ్యాత్మికాంశం. ఈ గర్భాలయానికి ముందుండే సభామంటపం పైభాగమంతా అద్దాల పలకల అమరికతో ఎంతో అందంగా గోచరమవుతుంది. ఎంతసేపు చూసినా ఇంకా అలా తల పైకెత్తి చూస్తూనే ఉండాలనిపించేంత సౌందర్యవంతంగా ముఖమంటపపు పైకప్పు కానవస్తుంది. దక్షిణ భారతంలో ఉన్న సుందర శివక్షేత్రాలలో ముఖ్యమైనవి మహారాష్ట్ర నేలపైననే విరాజిల్లుతున్నాయి. సోలాపూర్ సిద్ధరామేశ్వర క్షేత్రం తరువాత అంతటి ప్రాముఖ్యమైనదిగా చారిత్రాత్మక కట్టడంగా ఈ లాతూర్ పట్టణంలోని శ్రీ సిద్ధేశ్వర రత్నేశ్వర దేవస్థానమే విఖ్యాతి చెందింది. లాతూర్ పట్టణ వైశిష్ట్యాన్ని, చారిత్రక ప్రాభవాన్ని, వీటి నేపథ్యంలో అలరారుతున్న సిద్ధేశ్వర రత్నేశ్వర దేవాలయాన్ని దర్శించుకుందాం. సిద్ధేశ్వరుని శివభక్తి పరాత్పరతను తెలుసుకుందాం. లాతూరు పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో విశాలమైన ప్రాంగణంలో తామ్రధ్వజుడు అనే మహారాజుచే 12వ శతాబ్దంలో నిర్మితమైన మహిమాన్విత దేవాలయమిది. షోలాపూర్లో అమృతసర్ స్వర్ణ దేవాలయం వలె నెలకొన్న ఆలయ మూలవిరాట్టే ఇక్కడి ప్రధాన దైవమై వెలుగొందుతున్నాడు. రాష్ట్రకూటులు ఏలిన నేల ఈ లాతూరు పట్టణం. దుర్గాదేవి, స్వయంభువు కేశవరాజుగా శ్రీ మహావిష్ణువు వంటి దేవదేవుళ్లకు, సాయిబాబా వంటి మానవరూప భగవానులకు సుక్షేత్రమై వెలుగొందుతున్న పావన స్థలి ఈ లాతూరు లోగిలి. ఇదే లోగిలి సోలాపూర్ మహానుభావుడైన సిద్ధరామేశ్వరుని సిద్ధేశ్వర రత్నేశ్వర దేవాలయానికి కూడా నెలవయ్యింది. 16 పురముల సమాహారమైన సోలాపూర్ ఒకప్పుడు భయంకరమైన కరువు కరాళ నృత్యానికి గురయ్యింది. ఆ సమయంలో రామేశ్వరునిగా పిలువబడే ఈ సిద్ధుడు 4000 మంది కార్యకర్తలతో ఓ సరస్సుని తవ్వించాడట. ఆ కాలంలోనే పరమశివుడు ఒక జంగమదేవర రూపంలో ప్రత్యక్షమై సిద్ధరామేశ్వరుణ్ణి కలిసి తాను మల్లినాథుణ్ణని, శ్రీశైలం నుంచి వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. వేడివేడి జొన్నరొట్టె పెట్టవా అని శివుడు అడిగాడట. అది తిన్న శివుడు తనకు కడుపులో మంటగా ఉంది, పెరుగన్నం పెట్టమని అడిగాడట. పెరుగన్నం తీసుకురావడానికి ఇంటికి వెళ్లి వెతికి తీసుకురాగా ఇక్కడ శ్రీశైల మల్లినాథుడు కనిపించకపోయేటప్పటికీ మల్లయ్యా మల్లయ్యా అని సిద్ధరామేశ్వరుడు పిలిచాడు. శ్రీశైల యాత్రకు వెళుతున్న జంగమదేవరలు తమతో వస్తే శ్రీశైల మల్లన్నను చూపిస్తాము అన్నారుట. శ్రీశైలం చేరుకున్న సిద్ధిరామయ్య మల్లికార్జున జ్యోతిర్లింగంగా ఉన్న కృష్ణశిలాలింగాన్ని చూసి నాకు మల్లయ్య కనబడలేదు అని ఏడ్చాడట. రుద్రకాడ అనే లోయ దగ్గరకు వచ్చి సిద్ధరామయ్య
మల్లయ్యా మల్లయ్యా అని ఎలుగెత్తి ఎంత పిలిచినా బదులు రాకపోయేటప్పటికీ నిరాశ చెంది ఆ లోయలోకి దూకేశాడట. శ్రీశైల మల్లన్నే మళ్లీ ప్రత్యక్షమై తన 2 చేతులతో పట్టి అతణ్ణి కాపాడినాడట. తిరిగి నీ స్థానానికి వెళ్ళు, అక్కడకు వచ్చి లింగరూపాన ఆవిర్భవిస్తాను అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు స్వామి. అందుకే ఈ సిద్ధేశ్వరునితో పాటు ఈశ్వరుడు కూడా తోడుగా కొలువవుతాడని ఆ యొక్క సంప్రదాయం ప్రకారం ఈ లాతూరు సిద్ధినుతూ 3 కలశాల వలె ఉన్న ఆకృతులతో కూడిన ఒక ప్రవేశద్వారం తీర్థయాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తుంటుంది. ఆ ప్రవేశద్వారం పైన మధ్యలో శివపార్వతులిరువురు ఆది దంపతుల వలె ఆసీనులైనట్లు ప్రతిమలుంటాయి. ఆ శివపార్వతులకిరువైపులా ఆ జగత్పితరుల బిడ్డలైన వినాయకుడు ఒకవైపు, సుబ్రహ్మణ్య స్వామి మరోవైపు వారి వారి వాహనాలైన మూషిక మయూర సహితంగా విగ్రహాలై ఉంటారు. ఆ ద్వారం దాటి లోనికొచ్చిన వారికి ఎదురుగా ముఖమంటప ప్రాకారం, దానిపైనుంచి పండరీపుర పాండురంగని దేవాలయ విమాన గోపురం వలె నిటారుగా గుండ్రని స్తంభం వలె కానవస్తుంది. ఆ విమాన శిఖరంపై శివపార్వతులు, యోగీశ్వరులు తదితర పలు దేవతా ప్రతిమలు శిల్పితమై ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ఆవరణలోకి వచ్చిన వారికి ఒకవైపు శ్రీ నాగేశ్వర మందిరం, శ్రీ రత్నేశ్వర మందిరం, శ్రీ ఆంజనేయ స్వామి మందిరం, ఇలా పలు ఉపాలయ మందిరాలు, వాటి విమాన గోపురాలు కనబడతాయి. ఆదిపురుషుడు, అఖిలాంతరంగుడు, లీలాంతరంగుడు, ఇలా పరిపరి విధాలుగా వర్ణనలతో కీర్తింపబడే దేవదేవుడు శ్రీ మహావిష్ణువు. పాలకడలి, శేషపాన్పు, పాదసేవ చేస్తున్న దేవేరి సన్నివేశం చూడగానే అది శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మధ్యమున పవళించిన లక్ష్మీనారాయణ రూపమని అర్థమైపోతుంది. అదే భంగిమలో శిల్పితమైన ఓ అపురూప ఏకశిలా ప్రతిమ ఇదే శైవాగమ ఆలయ ఉపాలయంలో నెలకొని శైవ వైష్ణవ అభేదాన్ని చాటుతోంది. శ్రీమన్నారాయణుడు, జగన్నాయకుడైన శ్రీ మహావిష్ణువు మరో రూపం. నిత్య జలంలో ఆవాసముండే ఆ నారాయణుడు లక్ష్మీచెంతనే ఉండడంతో లక్ష్మీనారాయణుడు అయ్యాడు. ఆ లక్ష్మీనారాయణుడు పాలసముద్రంలో ఆదిశేషుని చుట్టలపై పరుండిన భంగిమలో, పంచపడగల ఛత్రఛాయలో, శేషతల్పశాయిగా ఇదే ఆలయంలో ఒక ఉపమందిరంలో ఏకశిలారూపుడై దర్శనమిస్తున్నాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా విష్ణునాభిలోంచి జన్మించిన పద్మంలో ఆసీనుడై ఉంటాడు. విష్ణుపత్ని లక్ష్మీదేవి అయ్యవారి పాదసేవలో నిమగ్నమై ఉంటుంది. నల్లని ఏకశిలలో, పాలకడలిలో శేషశయన శాయిని శిల్పించిన తీరు ఎంతో ప్రాచీన శిల్పకళారీతికి అద్దం పడుతుంది. ఈ శేషశయనునికి అటూ ఇటూ ఏకనాగ, జంటనాగ దేవతామూర్తులు కూడా ప్రతిష్ఠితమై భక్తుల పూజలందుకుంటున్నాయి. వక్రతుండము కలవాడు, భాండంబువలే బొజ్జగల మహాకాయుడు, ఏనుగువలే దంతాలను కలిగినవాడు, చేటలంత చెవులున్నవాడు అని మన శ్లోకాలు వర్ణించిన దేవుడు విఘ్నేశ్వరుడు.
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రతి పని ఎటువంటి ఆటంకం లేకుండా జయప్రదం చేయించే దేవునిగా పూజించే తొలి పూజల దైవం వినాయకుడు. అటువంటి గణనాయకుడు ఈ సిద్ధేశ్వర రత్నేశ్వరాలయాన విలక్షణ భంగిమారూపుడై దర్శనమిస్తున్నాడు. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూ ఫలచారు భాషణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ముల్లోకాలలోని మునులు సామాన్య జనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన పనులకు ఆటంకాలుగా ఉండే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు ఈ వినాయకుడు. వినాయకుడు ఈ లాతూరు సిద్ధేశ్వర రత్నేశ్వర దేవస్థానంలో సిద్ధి వినాయకుడిగా మనకు దర్శనమిచ్చి ధన్యులను చేస్తున్నాడు. ఈ సిద్ధేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇదే ఆరామంలో ఉపాలయ దేవతగా ముఖమంటపంలోనే దివ్యంగా నిలువెత్తు విగ్రహాకృతిగా కొలువై ఉంటాడు. ఇది దారుశిల్పమా లేక దారువర్ణంలో మిలమిలలాడే పంచలోహ విగ్రహమా అన్నంత భవ్యంగా వినాయకుడు కానవస్తాడు. ఈ వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధి ప్రదాయక అని ప్రియమారా పిలుచుకుంటూ కొలుచుకుంటారు. చతుర్భుజుడై 2 చేతులా పాశాంకుశాలను అభయ మోదక హస్తాలతో నృత్యం చేస్తున్నట్లు నిలువెత్తు విగ్రహాకారుడై ఉంటాడు. ఈ సిద్ధిప్రద వినాయకుని చెంతనే ఆయన వాహనమైన అనింద్యుడు కూడా వెనుక కాళ్లపై నిలుచున్నట్లుగా ఉంటాడు. వాయునందనుడని పిలువబడే ఈ ఆంజనేయుడు అంజనీమాత సుతుడు. తన బలం తనకే తెలియని అపరబల సంపన్నుడు. అతులిత పరాక్రమవంతుడు ఈ పవనసుతుడు. ఓ భక్తుడు దేవునితో సమానంగా పూజలందుకునే స్థాయికెదిగిన రామభక్తుడు. శివునంతటి పూజలందుకునే శివభక్తుని కోవెలలో సకల జనుల సంకటాలను నివారించే దైవంగా కొలువయ్యున్నాడీ హనుమ. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. రామాయణం అనే మహామాలలో అలంకృతమైన రత్నం ఆంజనేయుడు. నల్లని నునుపైన రాయిపై శిల్పితమైన ఈ ఆంజనేయుడు లాతూరు సిద్ధేశ్వర రత్నేశ్వరుల చెంత ఒక ఉపాలయంలో కొలువైనాడు. సంజీవనీ పర్వతాన్ని ఎత్తి రాముని సంకటాన్ని తొలగించ సత్వరమే వెళ్లేందుకు లంఘిస్తున్న భంగిమలో మనకు అగుపిస్తాడు స్వామి. ఈ విగ్రహ దర్శనం, ఆంజనేయుని అర్చనం సకల సంకటహరం, సర్వశుభప్రదం, సర్వాభీష్ట సిద్ధివర ప్రసాదం. భజే లక్ష్మణ ప్రాణరక్షాదిరక్షం భజే తోషితానేక గీర్వాణపక్షం భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామేతి సంప్రాప్తరక్షం. హైదరాబాదు నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సంగారెడ్డి, జహీరాబాద్, హుమ్నాబాద్, నిలంగా, నితూర్ల మీదుగా లాతూరు క్షేత్రానికి చేరుకుంటారు. అచంచల శివభక్తాగ్రేసరుడు ఈ సిద్ధరామేశ్వరుడు. స్వయంగా శ్రీశైల మల్లేశ్వరుని సాహచర్యం పొందినవాడు. కర్మయోగి, జ్ఞానయోగి, శివధ్యాని, వీరశైవ మతానికి లింగాయత సిద్ధాంతాన్ని మరింత పదును తీర్చిన అద్భుత యోగి ఈ సిద్ధేశ్వరుడు. ఆ సిద్ధరామేశ్వరునితో పాటు పరమశివానుగ్రహం మనందరికీ ఎల్లప్పుడూ దక్కుతూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.